నమస్తే. గ్రామాల్లో మరి ముఖ్యంగా పాఠశాలలో డ్రగ్స్ వినియోగం పెరిగింది. దీన్ని తప్పకుండా అరికడతామని కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడంతో ఒక్కసారిగా డ్రగ్స్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇకపై ఈగల్ అనే వ్యవస్థను తీసుకురాబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మూలాల కాంచని ఎక్కడ అవకాశం ఉన్నా ఇక డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో రాకుండా పటిష్టమైన చర్యలు కూడా చేపడుతున్నాం అని చెప్తున్నారు. ఇదే సందర్భంలో మనతో గజలకాంతం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు డ్రగ్స్ జరుగుతున్న చర్చలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి మాటలు, అసలు తెలంగాణలో డ్రగ్స్ గల కారణం ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. డ్రగ్స్ ఈరోజు మాట్లాడుకోవాల్సిన ఒక పెద్ద అంశంగా మారిపోయింది. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పల్లెటూరులో అలాగే పాఠశాలల్లో కూడా విస్తరించింది. విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారనే మాటలు వెనుక కారణం ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డ్రగ్స్ సృష్టికర్తనే కేటీఆర్. 2014 దాకా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 దాకా ఇక్కడ డ్రగ్స్ గంజాయి అనేది లేదు. ఇది వాస్తవం. ఈ డ్రగ్స్ సృష్టికర్తనే కేటీఆర్. ఎప్పుడైతే కేసీఆర్ 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అయిండో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ మంత్రి అయిండు. మంత్రి అయిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రానికి డ్రగ్స్ తీసుకొచ్చిందే కేటీఆర్. 10,000 కోట్లది. 10 ఏళ్లలో 10,000 కోట్లు డ్రగ్స్ను ఇక్కడ సప్లై చేశాడు. ఇతర దేశాల నుంచి తెప్పించి ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు అలవాటు చేసిందే కేటీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ గంజాయిని తెప్పించి మొత్తం అన్ని మండలాలకు ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ, అదేవిధంగా అన్ని మండలాలకు ఉన్న కాలేజీలు, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో మొత్తం యువతకు, విద్యార్థులకు అలవాటు చేసిందే కేటీఆర్. దానికి 1000 మందిని ఏజెంట్లను పెట్టుకున్నాడు డ్రగ్స్ సప్లై చేయడం కోసం. తెలంగాణ వ్యాప్తంగా 1000 మందిని ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా మొత్తం డ్రగ్స్ను అలవాటు చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా యువతకు. మరి 10,000 కోట్లు ఆ డ్రగ్స్ గంజాయి మీదనే సంపాదించాడు కేటీఆర్. దేన్ని వదిలేశారండి? వీళ్ళ డ్రగ్స్ తెలంగాణ వ్యాప్తంగా యువతకు, విద్యార్థులకు, బడాబాబులకు, వ్యాపారులకు, చివరికొత్తే సినిమా హీరోలకు, హీరోయిన్లకు అలవాటు చేసి పెట్టాడు. ఇప్పుడు కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు. పోనీ ఆయన ఒక్కడు తీసుకునేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అలవాటు చేసిండు కదా. దాని మీద 10 ఏళ్లలో 10,000 కోట్లు సంపాదించాడు. మీ మాటలు మాట్లాడినప్పుడు తప్పకుండా ప్రత్యర్థులు కానీ మానవుడు కానీ మీకు ఒక ప్రశ్న వస్తుంది. మీ మాటల వెనుక ఆధారాలు కావాలి కదా. ఆధారాలు లేకుండా చేస్తే ఇవి ఆరోపణలుగా ఉండే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏ గాడి కొడుకే చెప్పినాడు మీకు? ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాయా? 10,000 కోట్లు ఇక్కడ డ్రగ్స్ అంతకుముందు ఎందుకు లేదా? ఇక్కడ అంతకుముందు ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, రోషయ్య గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి అప్పుడు డ్రగ్స్ ఎందుకు దొరకలేదా రాష్ట్రంలో? కేటీఆర్కు డ్రగ్స్ ఎవరు ఇక్కడ సప్లై చేసిండ్రో, ఏ చిప్పులు వచ్చింది కూడా అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయా? మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీ మీడియా తెలుసుకోకపోతే నన్ను అడగండి. అది ఎక్కడి నుండి, ఏ దేశం నుంచి వచ్చింది, అది ఏ చిప్పులో వచ్చింది, ఎక్కడి నుండి పట్టుకొచ్చాడో మొత్తం సాక్ష్యాలు ఉంటేనే మాట్లాడతాం. కానీ లేకుండా ఎట్లా మాట్లాడతా? రాజకీయాలు అట్లా ఉండదు కదా. ఇది తెలంగాణ ప్రజలు బాగుండాలని మాట్లాడుకునే విషయం. ఇది అంత ఈజీగా మాట్లాడాం కదా. ఈయనకు ఎవరు పట్టుకొచ్చారు, అక్కడి నుంచి ఎవరు సప్లై చేశారు, ఏ బడాబాబు దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఏ చిప్పులు అయితే తీసుకొచ్చారో ఆ అధికారులు ఇంటిమేషన్ ఇచ్చారు. హైదరాబాదు కాకుండా, తెలంగాణ కాకుండా ఆంధ్రకు కూడా సప్లై చేశాడు కేటీఆరే. దాని డ్రగ్స్ సృష్టికర్తనే కేటీఆర్ కదా. అది మొత్తం డాటా ఉంటేనే మాట్లాడుతున్నాం, లేకుండా ఎట్లా మాట్లాడతామయ్యా? అందుకోసమే
1-2 ఎపిసోడ్ తొందరపడకండి. ఇలా 3 ఏళ్ళు ఉన్నది, ఇంకా 3 సంవత్సరాల్లో ఎపిసోడ్ అప్పుడు అయిపోతుంది. మీరు తొందరగా అన్నీ ఇప్పుడే చెప్పాలి, అన్నీ ఇప్పుడే కావాలంటే కావు. వాళ్ళు ఒక్కటి కాదు 2 కాదు, చాలా విషయాల్లో చాలా క్లారిటీగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉంటున్నా. అన్ని సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి, నేను పెడతాను. సమయం వచ్చినప్పుడు మొత్తం మీకు చూపిస్తాను, తెలంగాణ ప్రజలకు కూడా చూపిస్తాను. మీ మీడియా ద్వారా డ్రగ్స్ ఎట్లా తెచ్చాడు, ఎట్లా అమ్మాడు, ఎంతమందిని ఏజెంట్లను పెట్టాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా సప్లై చేశాడు, అన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని ఇయ్యలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? తెలంగాణ రాష్ట్రం రాకముందు మాకు తెలంగాణ వస్తే మా యువతకు ఉద్యోగాలు వస్తాయి, మా యువత బాగుపడుతుంది, విద్యార్థులు బాగుపడతారు, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, సంపద వస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలో అందరం భాగస్వామ్యం అవుతాము అనే ఆలోచనతో 4 కోట్ల మంది ఉద్యమాలు చేశారు. ఇవాళ మేమంతా ఉద్యమకారులమయ్యా. తెలంగాణ చేసి చైర్మన్ అయ్యా. నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసినోడిని. ఇదంతా నాకు తెలియదా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా, విద్యార్థులంతా, యువతంతా ఈ రాష్ట్రం బాగుపడుతుందేమో, ఈ రాష్ట్రం మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రకాలుగా సంపద ఉంటుంది, ఇవాళ ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు వచ్చాయి, అన్ని రంగాల్లో మేము ముందుకు పోతాము, మేము బాగుపడతామని ఆలోచనతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపాడు. కనీసం ధర్నా చేసుకుందాం, కనీసం ధర్నా చేసి మేము మాకు ఇది కావాలయ్యా అని అడుగుదామనంటే ధర్నాలు, రస్తారోకోలు, నిరసనలు తెలపడానికి కూడా అసలు ఎక్కడ కూడా లేకుండా ఆ యొక్క ఇందిరా చౌక్ ఉంది. ఇవాళ ఇందిరా చౌకే కాదు, అన్ని జిల్లాలు కూడా రోడ్ల మీద ఎవ్వడు కూడా ధర్నా చేయకూడదు, నిరసన నిలపకూడదు, రస్తారోకోలు చేయకూడదు, నిషేధం పెట్టాడు. మొత్తం ఉక్కుపాదం మోపాడు. తెలంగాణ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపాడు, తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపాడు. అందరినీ ఉద్యమకారులను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు. మీడియా మిత్రులు ప్రశ్నిస్తే, యూట్యూబ్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు, సోషల్ మీడియా వాళ్ళు కానీ ప్రశ్నిస్తే వాళ్ళను కూడా కేసులు పెట్టి జైలుకు పంపించాడు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ ఉందా? ఆనాడు రజాకార్లు, ఆ రజాకార్లను గుర్తొచ్చే విధంగా పరిపాలన చేశాడు కేటీఆర్. నిజాం కూడా ఇట్లా చేయలేదు కావచ్చు, నిజాం కూడా గుర్తొచ్చేటట్టు చేశాడు. అంతకన్నా ఎక్కువ వేయంతల దుర్మార్గమైన పరిపాలన నడిపించాడు తెలంగాణ రాష్ట్రంలో. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి, డ్రగ్స్కు అలవాటు చేసినోడే కేటీఆర్. దాని మీద కూడా 10,000 కోట్లు సంపాదించాడు 10 ఏళ్ళల్లో. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉంటుందా? మండల స్థాయి దాకా పోయింది డ్రగ్స్. అది గుర్తుపెట్టుకోండి. మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి అన్ని వాడలకి వెళ్ళిపోయింది. అంత దుర్మార్గంగా పంపించి ఈ గంజాయిని, డ్రగ్స్ను పంపించి మళ్ళీ ఏంది మందుకు అలవాటు చేసి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాడు. అట్లా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో మొత్తం యువత దొరికాది. వాళ్ళ మీద కేసులు, వాళ్ళ దగ్గర కూడా డబ్బు వసూలు చేశాడు. ఇంత దుర్మార్గమైన పరిపాలన దేశంలో ఎక్కడన్నా ఉందా అని నేను అడుగుతున్నా. మరి నేను మాట్లాడితే మీకు అందరికీ చాలా బాధేస్తుంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఒక ఉద్యమకారునిగా నేను మాట్లాడుతుంటే గజ్జల కాంతం ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. నేను ఆవేశం కాదు, ఉన్న వాస్తవాలనే మాట్లాడుతున్నా. మొత్తం దేశ సంపద, రాష్ట్ర సంపదను దోసుకున్నారు. అన్ని రంగాల్లో కూడా మొత్తం విపరీతమైన 1,000 కోట్లు, లక్షల కోట్లు దోసుకొని ఇతర దేశాలలో పెట్టారు. ఇవాళ అమెరికా కానీ, ఇవాళ లండన్ కానీ, దుబాయ్ కానీ అన్ని దేశాల్లో ఇవాళ అమెరికాలో 40,000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టాడు. దుబాయ్లో 25 నుంచి 25,000 కోట్లు పెట్టి అక్కడ కంపెనీ నడిపిస్తున్నాడు. లండన్లో ఆడ 30,000 కోట్లు పెట్టి అక్కడ కంపెనీ నడిపిస్తున్నాడు. ఇట్లా 3-4 దేశాలలో వీలే ఉన్నాయి. ఈ సంపద అంత ఎక్కడిది, డబ్బంత ఎక్కడిది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి బినాం పేర్ల మీద పెట్టుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు, కవిత. ఇదంతా ఎక్కడిది? అంటే ఎందుకు నేను మళ్ళీ ప్రస్తావిస్తుందంటే, అదేగాక డ్రగ్స్ను అలవాటు చేశారు తెలంగాణ ప్రజలకు, యువతకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు. ఇంత దుర్మార్గంగా ఎవరన్నా పరిపాలించారా? అదేవిధంగా సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ చేశాడు రాజకీయ నాయకుల్ని. మా కాంగ్రెస్ పార్టీ నాయకులది
అండ్ ఆల్ పార్టీ నాయకులది, అదేవిధంగా బిజినెస్ వాళ్ళది, జడ్జీలది, జడ్జి ఫ్యామిలీలది, కాంట్రాక్టర్లది, బిజినెస్ వాళ్ళది, జ్యువెలర్ షాప్ వాళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, అందరి దగ్గర అన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి అందరినీ కూడా వ్యాపారులను, బిజినెస్ వాళ్ళను మొత్తం మందిని బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు. ఎక్కడ విడిచిపెట్టాడండి? సినిమా హీరోయిన్లేది ఫోన్ ట్యాపింగ్ చేసి, ఇంతమంది ఇది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి దుర్మార్గుడు కేటీఆర్. మరి ఇట్లాంటి వాళ్ళను కేటీఆర్ ఈ విధంగా రాష్ట్రం మొత్తం ప్రజల మీద ఉక్కుపాదం మోపి యువతను వాళ్ళ బతుకులు సర్వనాశనం చేసినటువంటి వాళ్ళను చార్మినార్ దగ్గర ఉరిదీస్తే కూడా పాపం లేదయ్యా. వీళ్ళను తిహార్ జైలుకు పంపిన పాపం లేదు. తిహార్ జైలు సరిపోదు వీళ్ళకు, అండమాన్ జైలు ఉన్నది. అండమాన్ జైలు గిట్ట ఓపెన్ చేస్తే దాన్ని అండమాన్ జైల్లో వేయాలి వీళ్ళిద్దరిని, వీళ్ళ కేటీఆర్ను. ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించారు రాష్ట్రంలో. వీళ్ళ గురించి ఇంకా మాట్లాడమంటే ఏమని మాట్లాడాలయ్యా? కాంతం మాట్లాడతానంటే కాంతం మాట్లాడడం కాదు, ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుడిగా మాట్లాడుతున్నాను నేను. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతుంటే మరి మీ మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ చూస్తున్నారు కదా. మా ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది మాట్లాడడం ఎంతవరకు వీళ్ళు చేసిన దొంగతనము, దోపిడీతనం కాకుండా వీళ్ళు చేసిన రాష్ట్రం మొత్తం దోపిడీ చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు దోపిడీ చేశారు, ప్రభుత్వాన్ని మొత్తం ఆర్థికంగా నష్టం చేశారు, ఆర్థిక వనరులు లేకుండా చేశారు. పోయి మా ముఖ్యమంత్రి గారు ఉన్న వాస్తవాలు మాట్లాడితే మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు. కాబట్టి ఇవన్నిటి ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా చెప్తాము. ఖచ్చితంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండకూడదు, గంజాయి ఉండకూడదు, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా బాగుండాలి. ఎవరికి కూడా ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఇక్కడ నిషేధిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇలా నిషేధించాడు. ఇవాళ మా డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేశాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ గంజాయి ఎక్కడ దొరికినా ఉక్కుపాదం మోపండి, ఆ పేరు ఇంటే కూడా దాన్ని ఎవడైతే అమ్ముతాడో వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ఈ యువత బాగుండాలని, విద్యార్థులు బాగుండాలని ఆలోచన చేసి ఈ డ్రగ్స్ను నిషేధించాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలే ముఖ్యము. ఈ రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ 4 కోట్ల ప్రజలు మా ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటారు. అన్ని నిర్ణయాలు కూడా ఈ ప్రజల కోసమే తీసుకుంటున్నాడు తప్ప ఆయన సొంత కోసం కాదు. కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి అనేది తెలంగాణలో ఎక్కడ కూడా దొరకకూడదని చెప్పి అంతటా కూడా నిషేధించి ప్రభుత్వ అధికారులను కూడా అలర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలే నాకు ముఖ్యము, ప్రజల ప్రాణాలే ముఖ్యము, యువత ప్రాణాలే ముఖ్యమనే ఆలోచనతో ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే డ్రగ్స్ నిర్మూలన కోసం ఎలాంటి చర్యలైనా చేపడతామని చెప్పడంతో దాన్ని స్వాగతిస్తున్నామని, ఇదే సందర్భంలో బీఆర్ఎస్ హయాంలో మాత్రం డ్రగ్స్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. 2014 వరకు డ్రగ్స్ లేని ఈ రాష్ట్రంలో ఈరోజు మొత్తం గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో కూడా యువత ఈరోజు డ్రగ్స్ బలయ్యేలాగా, దానికి బానిసయ్యేలాగా కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. అసలు డ్రగ్స్ దీనికి ప్రవేశపెట్టడానికి దీన్ని వెనుకున్నది మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. త్వరలో తప్పకుండా ఆ యొక్క ఆధారాలను కూడా బయట పెడతాను కూడా గజల్కాంతం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.